ఈ వీడియోలో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ డ్రా చేయడానికి ఒక చిన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటాం. అంటే మనకి ఇచ్చిన డయాగ్రామ్ని అర్థం చేసుకొని ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూ మనము షీట్లో కానీ ఆటోక్యాడ్లో కానీ గీయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకు ఒక సింపుల్ ఫిగర్ ఇచ్చారు. వ్యూవర్ వచ్చేసేసి అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తున్నారు. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు ఫ్రంట్ వ్యూ ఏమేమి కనపడుతుంది, లెంత్ కనపడుతుంది, అదేవిధంగా హైట్ కనపడుతుంది. ఫ్రంట్ వ్యూ అంటే ఆబ్జెక్ట్ మనము ఎదురుగా పెట్టుకొని చూస్తే మనకు విడ్త్ ఎప్పుడు కనపడదు. ఈ ఈ ఈ యాంగిల్ నుంచి చూస్తే నాకు కేవలం లెంత్, హైట్ మాత్రమే కనపడుతుంది. సో ఇక్కడ లెంత్, హైట్ కనిపించే ఈ సర్ఫేస్ని ఇక్కడ నేను డ్రా చేస్తాను. సో ఈ విధంగా నాకు ఒక ఎల్ యాంగిల్ షేప్లో కనపడుతుంది. సో దీనిని నేను లెంత్ ప్లస్ హైట్లో రిప్రజెంట్ చేస్తాను. ఈ డైమెన్షన్స్ ఎంతైతే ఉంటాయో ఆ డైమెన్షన్స్ తీసుకొని నేను ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేస్తాను. నెక్స్ట్ టాప్ వ్యూ అంటే పైనుంచి చూస్తే నాకు ఇదే ఆబ్జెక్ట్ టాప్ వ్యూ, టాప్ సర్ఫేస్ నుంచి చూస్తే ఏమని కనపడుతుంది, నాకు ఈ పార్ట్ కనపడుతుంది, ఈ పార్ట్ కనపడుతుంది, ఈ పార్ట్ కనపడుతుంది. అంటే లెంత్ వైజ్ క్లియర్గా కనపడుతుంది. అదేవిధంగా విడ్త్ కనపడుతుంది టాప్ వ్యూ నుంచి చూస్తే. టాప్ వ్యూ నుంచి చూస్తే నాకు ఎప్పుడు హైట్ కనపడదు. మీరు ఎప్పుడైనా చూడండి, డ్రోన్ వ్యూస్ అంటారు. సో డ్రోన్ వ్యూస్లో మనకి ఎప్పుడే కానీ డ్రోన్ ఎంత హైట్లో ఉంటుందో తెలుస్తాను, కానీ ఆబ్జెక్ట్ ఎంత హైట్లో ఉంటుందో తెలియదు. సో డ్రోన్ అంటే టాప్ లెవెల్ వ్యూనే, మనకి పైనుంచి చూసే వ్యూని మాత్రమే టాప్ వ్యూ అంటాం. సో ఇక్కడ మనకి లెంత్, విడ్త్ మాత్రమే కనపడతాయి. సో ఇక్కడ మనకు 3 బాక్సెస్ ఉన్నాయి, వైట్ బాక్సెస్. ఈ 3 వైట్ రెక్టాంగిల్ బాక్సెస్ని ఈ విధంగా మనకు కనపడతాయి. సో దీనిని మనము లెంత్ అని, విడ్త్ అని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఏవైతే డైమెన్షన్స్ ఉంటాయో అదే డైమెన్షన్స్ని మనము ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి డయాగ్రామ్ డ్రా చేయాలి. నెక్స్ట్ సైడ్ వ్యూ అంటే సైడ్, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదో ఒక సైడ్ నుంచి మనం చూస్తే మనకు ఫస్ట్ కనిపించేది విడ్త్, తర్వాత హైట్. సో ఈ 2 ఆబ్జెక్ట్స్ మనకి విడ్త్, హైట్ సైడ్ వ్యూలో నుంచి చూస్తే. సో ఇప్పుడు మనకి సైడ్ వ్యూ నుంచి చూస్తే ఈ సర్ఫేస్ కనపడుతుంది, అదేవిధంగా ఈ ఎల్ షేప్ కనపడుతుంది. సో దాన్ని మనం ఇక్కడ డయాగ్రామ్లో చూపిస్తాం. సైడ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, డ్రా చేసేటప్పుడు ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ అన్నారనుకోండి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ అంటే మనము లెఫ్ట్ సైడ్ నుంచి చూడాలి. సో లెఫ్ట్ సైడ్ నుంచి అంటే ఈ ఆబ్జెక్ట్కి ఈ సైడ్ నుంచి, సో ఈ సైడ్ నుంచి చూస్తాము. బట్ డయాగ్రామ్లో మనం డ్రా చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ వ్యూ కాబట్టి దాన్ని రైట్ సైడ్ డ్రా చేస్తాం. ఎందుకంటే మనకి ప్లేన్ ఇట్లా 180 డిగ్రీస్కి టర్న్ అవుతుంది కదా, టర్న్ అయినప్పుడు అది మనకు రైట్ సైడ్ కనపడుతుంది. అదేవిధంగా రైట్ సైడ్ వ్యూ అన్నారనుకోండి, డయాగ్రామ్కి లెఫ్ట్ సైడ్ అంటే ఫ్రంట్ వ్యూకి లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తాం. సో డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు ఈ పాయింట్ క్లియర్గా చెప్తాను. ఇది ఆర్థోగ్రాఫిక్స్ ప్రొజెక్షన్స్ అర్థం చేసుకోవాల్సిన బేసిక్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఆటోక్యాడ్లో మనము ఈ డయాగ్రామ్కి సంబంధించిన ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూస్ డ్రా చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేఅవుట్ కానీ ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను. సో ఒకసారి అవి చూసారంటే మీకు ఇవి అర్థమైపోతాయి క్లియర్గా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక రెఫరెన్స్ లైన్ తీసుకుంటాను. ఫస్ట్ ఎల్, ఒక బేస్ పాయింట్ దగ్గర నుంచి ఒక 10 mm అబోవ్ లైన్ తీసుకుంటాను. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి డయాగ్రామ్ స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ నాకేంటంటే ఫస్ట్ 100 mm లైన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 100 mm మార్క్ చేసుకుంటాను, 100 mm. తర్వాత అబవ్ పైకి ఎంత వెళ్ళాలి, 38 mm. సో 38 ప్లస్ 12 ఇది కూడా ఉంది కదా. సో టోటల్ ఎంతని కౌంట్ చేసుకుంటాను, టోటల్ 50. తర్వాత ఈ హారిజాంటల్ డిస్టెన్స్ 50, తర్వాత ఈ వర్టికల్ డిస్టెన్స్. సో 12 రావాలి. అదేవిధంగా ఈ 12 ఎంతవరకు రావాలంటే ఇక్కడ 12 రావాలి, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 38 - 25 ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ రావాలి. సో ఓవరాల్గా తీసుకుంటే నేను 50 mmలో 25 mmని డిడక్ట్ చేస్తే సరిపోతుంది. సో 25 mm తీసుకుంటాను డౌన్. మళ్ళా కార్నర్కి ఇక్కడ 50 mm వచ్చాయి కాబట్టి సేమ్ ఇక్కడ కూడా, లేకుంటే ఈ కార్నర్కి 50, తర్వాత ఈ కార్నర్కి క్లోజ్ చేసేసి ఎస్కేప్ ఇచ్చేస్తాను. సో ఒక రఫ్ ఎస్టిమేట్ చూసింది. ఇప్పుడు ఈ 12 mm దగ్గర మనము లైన్ డ్రా చేసుకోవాలి. నేనేం చేస్తానంటే ఆఫ్సెట్ తీసుకొని, సో 12 mm అని ఇచ్చి ఈ లైన్ని కిందికి ఇస్తాను. ఓకేనా. సో ఇప్పుడు నాకు చూస్తే
ఏదైతే వ్యూ మనకి అనుకున్నామో సేమ్ అదే రిప్రజెంటేషన్ ఇక్కడ వచ్చేసింది. ఈ లైన్ మనకు అవసరం లేదు, దీన్ని డిలీట్ చేసేస్తాను. ఓకేనా? సో ఇది మన బేసిక్ లైన్. సో దీన్ని విజిబుల్ లైన్స్ కింద కన్వర్ట్ చేసేసుకుంటాను. నెక్స్ట్ దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి. సో టాప్ వ్యూకి చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ కన్స్ట్రక్షన్ లైన్స్ డ్రా చేసుకోవాలి. సో కన్స్ట్రక్షన్ లైన్స్ ప్రతి పాయింట్ దగ్గర కన్స్ట్రక్షన్ లైన్స్ డ్రా చేస్తున్నాను. కన్స్ట్రక్షన్ లైన్స్ డ్రా చేసేసాను. టాప్ వ్యూ టోటల్ లెంత్ వచ్చేసేసి 100 mm. సో ఇక్కడ నుంచి ఒక 10 mm డౌన్కి వచ్చేసి 10 mm, ఇక్కడ నుంచి ఒక 100 mm. సో కరెక్ట్గా అదే పాయింట్కి వెళ్తుంది. నెక్స్ట్ హైట్ వచ్చేసేసి ఇక్కడ మనకి హైట్ 70 mm. అంటే హైట్ అంటే నథింగ్ బట్ విడ్త్. మనకి టాప్ వ్యూలో హైట్ కనపడుతుంది కాబట్టి విడ్త్ 70. తర్వాత మళ్ళీ హారిజాంటల్గా ఒక 100, ఇక్కడ ఒక 70. సో డయాగ్రామ్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఒక లైన్ ఇచ్చాం కాబట్టి ఆ లైన్ డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ నాకు ఆల్రెడీ 50 mm లైన్ ఉంది. నేను ఏం చేస్తానంటే ఆఫ్సెట్ తీసుకొని ఒక 40 mm కిందికి ఆఫ్సెట్ ఇచ్చేస్తాను. తర్వాత ఇక్కడ లైన్ అవసరం లేదు కదా, TR డబుల్ ఎంటర్ ట్రిమ్ చేసేస్తాను ఆ లైన్. సో ఇప్పుడు నాకు టాప్ వ్యూ కూడా వచ్చేసింది. సో టాప్ వ్యూ వచ్చిన తర్వాత నేను ఈ టాప్ వ్యూని సెలెక్ట్ చేసుకొని ఈ టాప్ వ్యూకి విజిబుల్ లైన్స్ ఇచ్చేస్తాను. ఇక్కడ మధ్యలో ఇది ఉంది, సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. సో ఈ లైన్ సెలెక్ట్ చేసుకొని ఇది కూడా విజిబుల్ లైన్ కిందకి ఇచ్చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకు టాప్ వ్యూ నుంచి చూస్తే సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అదే పాయింట్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు సైడ్ వ్యూ తీసుకోవాలి. సో సైడ్ వ్యూ అంటే నేను లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తాను. సో ఇక్కడ రైట్ సైడ్ గీస్తాను. ఫస్ట్ ప్రొజెక్షన్స్ స్టార్ట్ చేసుకుంటాను. దీనికి కన్స్ట్రక్షన్ లైన్స్ స్టార్ట్ చేసుకుంటానే ఆర్క్లోకి వెళ్ళి ఆర్క్ స్టార్ట్ సెంటర్ ఎండ్ పాయింట్, ఎండ్ ఆర్క్స్ చేసినాక ఇక్కడ లైన్స్ డ్రా చేస్తాను, ప్రొజెక్షన్ లైన్స్. సో ఆఫ్ సెట్ ఇచ్చేస్తాను, తొందరగా అయిపోతుంది. ఆఫ్ సెట్ ఇక్కడ ఏం చేస్తానంటే త్రూ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఆబ్జెక్ట్ ఏది, ఈ ఆబ్జెక్టు ఇక్కడ నుంచి, మళ్ళీ ఇది ఆబ్జెక్టు ఇక్కడ నుంచి. ఇది కొంచెం ఈజీగా అయిపోతుంది త్రూ అనే ఆప్షన్. తర్వాత హారిజాంటల్ ప్రొజెక్షన్స్, ఇక్కడ కూడా మళ్ళీ ఆఫ్ సెట్ ఇస్తాను. ఆఫ్ సెట్ త్రూ this point, offset through this point, offset through this point. ఓకే, ఇప్పుడు ట్రిమ్ అని ఇచ్చేసేసి నాకు అవసరం లేని లెన్స్ని సెలెక్ట్ చేసేసాను. ఈ విధంగా ట్రిమ్ చేసేసాను. సో ఇప్పుడు సైడ్ వ్యూ నుంచి చూస్తే నాకు ఈ రెక్టాంగిల్ కనపడుతుంది ఫస్ట్. సో ఈ ఫేస్, సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాను. తర్వాత వర్టికల్గా ఒక 25 mm కనపడుతుంది. సో 25 mm లైను ఈ బాక్స్ కంప్లీట్ చేసేస్తాను. సో ఈ పార్ట్ అంతా విజిబుల్ పార్ట్. సో ఇది సెలెక్ట్ చేసుకొని విజిబుల్ కింద ఇచ్చేస్తాను ఫస్ట్ విజిబుల్ లైన్స్. తర్వాత ఇక్కడ ఎల్ షేప్ కనపడుతుంది. ఈ ఎల్ షేప్ కూడా నాకు ఎలా డ్రా చేయాలంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ లైను, మళ్ళీ ఇక్కడ వరకు మాత్రమే రావాలి. ఈ యాంగిల్ ఇక్కడ కట్ ఉంది కదా, ఈ 12 mm దగ్గర కట్ ఉంది కదా, ఇది ఇంతవరకు మాత్రమే రావాలి. మళ్ళీ కార్నర్, మళ్ళీ వర్టికల్. ఇక్కడ ఆల్రెడీ లైన్ ఉంది కాబట్టి నేను లైన్ ఇవ్వట్లేదు. 1 2 3 4 5 ఈ లైన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని విజిబుల్ లైన్స్ ఇచ్చేస్తాను. సో ఇంకా నాకు అవసరం లైన్స్ ట్రిమ్ చేసేస్తాను. TR డబుల్ ఎంటర్. ఈ లోపల కూడా కన్స్ట్రక్షన్ లైన్స్ ఉన్నాయి, అవి కూడా తీసేస్తాను. సో దట్ నాకు ఫైనల్ వ్యూ అపియరెన్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు డైమెన్షన్స్ ఇచ్చేద్దాం.
సో ఈ విధంగా అన్ని డైమెన్షన్స్ ఇచ్చేసిన తర్వాత డైమెన్షన్ సెలెక్ట్ చేసుకొని హైలైట్ చేసేసుకుందాం. సో ఈ విధంగా మనము ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ని డ్రా చేస్తాం. థ్యాంక్ యూ.